దేవుణ్ణి వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోయారంట, బొత్తిగా చెడి ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుడు ఆహారం పెట్టినోడికే ఆడు కొంట్లో కారం కొడతారు, ఆహారం పెట్టినోడికే ఆడు కూట్లో మెట్టు కొడతారు. దేవుడు ఆహారం పెట్టాడు. దేవుడు ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలించాను. దేవుని శాస్త్రం కలిగిన అంటున్నాడా లేదా? అంటున్నాడా లేదా? ఆ రెండో వచ్చులో ఎంత కీరు చెప్తాడు చూడండి. వివేకము కలిగి, వివేకం ఉండాలంట. ఎవడో చెప్పేస్తే 4 మాటలు ఎలా బుద్ధి లేకుండా తినేస్తాం. నోట్లో కొన్నీళ్ళు వేసుకుంటే అనవసరమైన మాటలు అలాగే వదిలేయాలి. ఈ సౌ నుంచి ఉంటే ఈ సౌ నుంచి వదిలేయాలి. వినాలన్నప్పుడు తెలుసా? పిచ్చోడు ఏం చేస్తాడు? రాయి సౌలు వేసుకొని ఇలా గిలకరించుకొని ఇలా గిలకరించుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకుంటాడు. నేను పిచ్చోడువా? దేవుడు పుట్టిస్తున్నాడని తెలియదేవని. అదే భూమిలోను డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, మంచినీళ్ళు వస్తుంది. ఏను కోరుకుంటున్నావు నువ్వు? పెట్రోల్ వేసి మనిషిని కాల్చేయచ్చు. అదే మంచినీళ్ళు మనిషి మీద వేసి తాను చేయించవచ్చు. చేయచ్చలేదా? పెట్రోల్ వేసి మనిషిని కాల్చేయచ్చు. ఇదే భూమిలో పడి పెట్రోల్ తీసి మనిషిని కాల్చేయచ్చు. ఇదే భూమిలో పడి మంచినీళ్ళు తీసి ఒక మనిషికి తాను చేయించి శుభ్రంగా నడిపించవచ్చు. దేవుని సూత్రం కలిగిన కాక. మరి ఇలా ఎంత గొప్ప దేవుడు. మంచిలోను నువ్వు తాగేటప్పుడు మంచినీళ్ళు మంచి ఎదుక్కుంటావు, గెత్తలు ఎదుక్కుంటావా? నువ్వు చూసేది అలా మంచి ఎదుక్కుంటావు. డబ్బులు తక్కువగా ఉండాలి, నీకు రాబోయేది మంచిదై ఉండాలి. ఎవరో వివాహం చేసుకునేటప్పుడు చెడ్డ అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడా? మంచి అమ్మాయినే చేసుకోవాలనుకుంటాడు. ఎవరో వివాహం చేసి చెడ్డ అబ్బాయిని చేసుకోవాలనుకుంటారా? మంచి ప్రతి దాంట్లో మంచి ఎదిగిన నువ్వు జ్ఞాన విషయంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు? ప్రార్థన చేయక ఏమంటాడు? వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను. దేవుని సూత్రం కలిగిన గాక. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఎలా ఉన్నారంట? చెడిపోన్నారంట. దారి తొలగిపోయేవాడుగా ఉన్నావా? లేదు, నేను తిన్నమైన దారిలో నేస్తున్నాను, నన్ను ఎవడు అంటాడు అనుకుంటున్నావా? ఎవడు ఆపగలడు అనుకుంటున్నావు అంటే నువ్వు దారి తొలగిపోయే ఉన్నావు. నన్ను ఎవడు ఆపలేడు, నాకు ఎవడు బుద్ధి చెప్పలేడు, నాకు ఎవడు జ్ఞానం నేర్పలేడు, నేనే జ్ఞాని అనుకుంటున్నావా? నువ్వు మూర్ఖుడువు, నువ్వు దారి తొలగిపోయి ఉన్నావు. దేవుని సూత్రం కలిగిన గాక. నువ్వు ఎట్టమంటి వాడు అనవచ్చు, ప్రపంచంలో ధనమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, కానీ నా దేవుడు అంటాడు నువ్వు దారి తొలగిపోయావు. దేవుడిని దేంతో నిండబడి ఉన్నదా? దేవుని నీతితో నిండబడి ఉన్నది. దేవుని సూత్రం కలిగిన గాక. దేవుని చెయ్యి ఎలా నిండబడి ఉన్నదట? నీతితో నిండబడి ఉన్నది. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, మనం అన్నీ చూస్తున్నాం, మనం అంతా పరిశీలిస్తున్నాం, అవునా? మనం అంత గొప్పగా పరిశీలించిన మనము ఎవరిని మనం ఉన్నాం? ఆయన చెయ్య నీతితో నిండబడి ఉంటే నీ చెయ్య దోస్తనాలతో నిండబడిన. కొట్టేద్దామంటే ఏం కొట్టేస్తావు? నువ్వేం కొట్టేస్తావు? నీకు భయం కాబట్టికే దేవుడిని నమ్ముకున్న వారిని తప్పించాలని చూస్తున్నావు. అసలు ఎందుకు నమ్ముతున్నానని ఒక ఆలోచన రాదా? దేవుడిని నమ్ముకున్నవాడు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు వెళ్తున్నారు? నువ్వు సాయం చేయి. కడుపు నింపుకొని కట్టుకొని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేస్తారు. అది తప్ప? తల్లిదండ్రులు సన్మానించమంటే తప్ప? బైబిల్ ఎక్కడ కల్పించిన కథలు ఉన్నాయి? తల్లిదండ్రిని సన్మానించడం తప్ప? తల్లిదండ్రిని తిట్టవద్దు, తల్లిదండ్రిని దీవునికారంగా చూసుకోండి పిల్లలారని దేవుడు చెప్పడం తప్ప? అబద్ధాలు ఆడొద్దని అనడం తప్ప? నీతిగా మాట్లాడండి నేను చెప్పడం దేవుడు తప్ప? మోసాన్ని విడిచిపెట్టి
నీతిని ఎదగండి అన్న తప్ప. ఎందుకంటే నా దేవుడి చెయ్యి ఎలా ఉందంట, నీతితోను నిండబడి ఉన్నది. నా దేవుని చెయ్య నీతితో నిండబడి ఉన్నది. మరి నీ చెయ్యి అలాగుంది. ఆయుధాలతో పట్టుకొని చంపేయడానికన్నా నీ చెయ్యి ఉంది. ఆయుధాలు పట్టుకొని చంపేయడానికన్నా నీ చెయ్యి ఉంది. నీ చెయ్యి నీకు శాతనైనంత మాత్రం, శాతనైతే ఒకరికి సాయం చెయ్యి. అంతేగాని 10 మంది మీద గొడవకి వెళ్ళిపోయి, ఒకడి మీద గొడవకి వెళ్ళిపోయి అమాయకుడిగా ఉన్నాడని నీకు శాత కాదు. నీలాంటి వాడి మీదకి వెళ్ళు, గొడవకి వెళ్ళలేవు. అమాయకులని మొన్న 3 ఆడపిల్లల్ని కొట్టేశారు, 3 ఆడవాళ్ళని కొట్టేశారు, సువార్ చేశారు. బాగా బలిసిన వాళ్ళ మీదకి వెళ్ళగలరేటి, వాళ్ళైతే కొట్టేస్తారని వెళ్ళరు. అనుజనుల్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం నన్ను ఇడిచిపెట్టమను. ఏదైనా పరిశీలించండి ఎంత అంటా నేను. నా విశ్వాసం, నా దేవుని చెయ్యి నీతితో నిండబడి ఉన్నది. నా చెయ్యి, నా నోరు నీతితోనే నిండబడి ఉండాలి. అది యథార్థత. ప్రేమైన వాళ్ళరా, మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. లోకంలోని దూషణాలు మాట్లాడుతున్నాం. ఎందుకు తండ్రి నువ్వు ఎదవలాగా ఉండొద్దు, నువ్వు గయ్యాల దానిలాగా ఉండొద్దు ఎందుకంటాడు? నీ పద్ధతి అలా ఉండకుండా చేసుకుంటావని దేవుని శస్త్రం కలిగిన గాక. ప్రేమైన ఏమంటారు, యెహోవాకు ప్రార్థన చేయక భోజనం చేస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి దానవు అంటే మంజూరు చికెని, బోటి, గోంగారు బోటి, గోంగారు చికెని ఇవన్నీ తినగాల నీకు ఊరిపోతున్నారు. ఆహారం చూస్తున్నావు కానీ ఆహారం పుట్టించే దేవుడిని నీకు అక్కర్లేదు. పెట్రోల్ తీస్తున్నావు కానీ పెట్రోల్ ఇచ్చేది నీ వ్యాపారం చేసుకోవడానికి ఇస్తే దేవుడిని నీకు అక్కర్లేదు. మంచినీళ్ళు చూస్తున్నావు కానీ మంచినీళ్ళు ఇచ్చే దేవుడు నీకు అక్కర్లేదు. ప్రతి దాంట్లో మంచి ఎదిగే నీ బ్రతుకులో నువ్వు ఆరాధించడానికి మంచి ఎందుకు ఎదగలేరు? ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి ఎందుకు ఎదగలేరు? దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట. నరులను పరిశీలించాను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. అందరూ పాపలే. ఎవరు మేలు చేసేవాడు? అందరూ పాపలే. మేలు చేయవాడు వారు ఎవరును లేరు, ఒకడైనాను లేరు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఏమన్నాడు? నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఏమన్నాడు? బాగా గమనించాడు. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు బాగా గమనించడం లేదో. నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటే దానికి అర్థం దేవుని ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఒక మనిషిని చంపేస్తున్నావు. దేవుడిని నమ్ముకున్నావు అని చెప్పేవారిని నువ్వు చంపేస్తున్నావు. నువ్వు దెయ్యాన్ని నమ్ముకున్నావా అని ఒప్పుకుంటున్నావా? చాలా మంది అనుజనులు చాలా వరకు ఏం చేస్తున్నారంటే దేవుడి చిత్తం నెరవేరుస్తున్నారు అంటాను నేనైతే. ఎందుకంటే నా నిమిత్తం కొడతారు, కొట్టండి. నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, తిడతారు అంటే దేవుని చిత్తం, నా దేవుని చిత్తం మీరు నెరవేరుస్తున్నారు. అది అనుజనులు కాదు దేవుడి చిత్తం నెరవేరుస్తున్నారంటే ఈ రీతిగా నెరవేరుస్తారు. దేవుడు చెప్పేశాడు ముందే. ఎందుకు కొట్టినా పడి ఉంటారు. ఎందుకు అంటే నా నిమిత్తము మిమ్మల్ని అనుజనులు నిందిస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని కొడతారు, నా నిమిత్తము మిమ్మల్ని విమర్శిస్తారు. ఎప్పటి నుంచో చంపాలనుకున్నారు. యేసును చంపగలరు? అమాయకుల్లాగా వద్దు, 3 చూసి కొట్టేశారు. సరే నువ్వు వెళ్ళి కొట్టు, నీకు శాతం అయితే. మానాడు వాళ్ళ మీదకి రావడం, చిన్న వాళ్ళ మీదకి తొలగించడం కాదు. నువ్వు సరైన పునాదులకు ఎదుపు చూద్దాం. ప్రేమైన వాళ్ళరా, ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించి వారందరూ దారి తొలగి, దేవుడు ఆకాశం నుంచి పరిశీలించగా వారెందరూనంట వినాలా, దేవుడు ఆకాశం నుంచి పరిశీలించగా వారెందరూ దారి తొలగిపోయి ఉన్నారంట. ఏమన్నాడు? నా ప్రజలను మింగు పాపాత్ములు
ఆయన ప్రజలు వేరా, మీరు గమనిస్తారా? వినాలా? ఆయన ప్రజలు వేరా, పాపాత్ములు వేరా. పాపాత్ములు ఏం చేస్తున్నారంట? ఆయన ప్రజలను, నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఒక మనిషిని కొడుతున్నారంటే ఇటు దైవమా మనిషా? మనం తెలుసుకోవాలి ప్రేమైన వారు. మనుషుల్ని కొడుతున్నారంటే కారణం, బలమైన కారణం ఉండాలి. ఆడు అంత కూడా ఉండాలి. పోని ఈరోజు ఈ బైబిల్ గ్రంథం పెట్టుకునేవాడు, మట్టలు చేసిన వారు, ఆత్మహత్య చేసేవారు, రకరకాలుగా అంతకులు, రౌడీ సెంటర్లు ఈరోజు బైబిల్ పట్టుకొని నడుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడుందండి అంతకులు మారడం, నరహంతకులు మారడం, నరమాంసము తిని వాళ్ళు మారడం, అడవులో ఉన్న కొండదారులు మారడం ఎక్కడుందండి? ఒక బైబిల్ మాత్రమే ప్రపంచాన్ని కదిలించింది. ఒక బైబిల్ దేవుడు మాత్రమే ప్రపంచంలోను కొయ్యి దొరలనేటి ప్రపంచంలో చాలా మంది అంతకులు, రౌడీ సెంటర్లను మార్చింది. తెలుసా అండి? సేవకులందరూ మామూలు అనుకుంటున్నారా? ఒక్కొక్కరు ఆయుధాలు పెడితే కత్తి ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు, మనిషిని ఎలాగ నరికేయాలో తెలుసు. ఎందుకంటే నరమాసం తిన్నవాళ్ళు కూడా సేవకులు వచ్చారండి. నరమాసం తిన్నవాళ్ళు కూడా వాళ్ళని ఈ పొందకాలం దేటని ఇలాంటి వారు మనం అలాంటి వారు కూడా ఏం నేర్చుకుంటున్నాం? అలాంటి వారు దేవుడు బైబిల్ పెట్టుకొని ఒక సంప కొట్టితే రెండో సంప చూపుతున్నట్టు అనుకుంటున్నారా? మనం ఉన్నాం. ఒకరికి శోభార్ చెప్పు, ఒకరికి మంచి సప్పు తిన్నాము, ఉన్నామా? నీ ప్రార్థన 2 గంటల లేదు, అన్నం తినేటప్పుడు ప్రార్థన లేదు. దేవుడు ఎందుకు ఆకాశం నుండి, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట, నోరులను పరిశీలిస్తున్నాడంట. ఎలా ఉన్నారు? బొద్దుగా చెడిపోయి ఉన్నారు. అంతేనా? మా వినాలా? చెడిపో ఉన్నారు. ప్రేమను వల్ల మామూలు సంఘటన కాదు. దేవుడు ఇతనే అనుకుంటున్నారా? ఏలకోలం చేసినాడు అనుకుంటారా? దేవుడు నీ భక్తి యథార్థత అయితే నేను దీవించడా దేవుడు? పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని, ఈ పరిశుద్ధ గ్రంథం ఏమనుంది? ఈ పరిశుద్ధ గ్రంథం ఏమనుంది? చూడండి ఏమనుంది? పరిశుద్ధ గ్రంథం మీద ఏముందో చూడండి. ఈ పరిశుద్ధ గ్రంథాల పైన పరిశుద్ధ గ్రంథం కవర్ అమ్మినోడు కూడా ఏమేస్తాడు? బైబిల్ కవర్ అమ్మినోడు పరిశుద్ధ గ్రంథం అని వేస్తాడు. వాస్తవానికి బైబిల్ కవర్లో బైబిల్ ఉందా? కవర్ అది. ఎందుకంటే ఈ బైబిల్ పెట్టుకున్నాడు అలా, ఈ బైబిల్ పెట్టుకున్నాడు అలా ఏం చేస్తాడంట? పరిశుద్ధత పాడించాలి. దేవుని శస్త్రం కలిగిన కాదు. ఆడు ఎవడో పరిశుద్ధ పాడించుకున్నా నీకు అనుచరులు చాలా మంది, అనుచరులు సహోదరులు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు అన్యాయంగా ప్రజల మీద దోపులు తీసుకుంటున్నారు అనిపిస్తుందా? నీకు అనిపిస్తుందా? అయితే అన్యాయంగా ప్రజలు మీరు పేదలు కట్టట్లేదు, మీ సంఘంలో లేనివారులా ఉన్నారు, పరిశీలించు, ఆడిని అడుగు. నీ బైబిల్లా చెప్తుందని. అంతేకాని బైబిల్ బూతు పుస్తకం అయితే కాదు. అది మంచి సువార్తమానం. పాపం చెయ్యొద్దని ఉంది కానీ బైబిల్లో పాపం చెయ్యు అని లేదు. అందముడిని శమించని ఉంది కానీ అందముడిని నిందించమని లేదు. భార్యని నిన్ను నీ శరీరం ఎలా ప్రేమించుకుంటావో భార్యని నీ శరీరం ఎంతగా ప్రేమించుకుంటావు అంతగానే ప్రేమించ అని ఉంది కానీ బైబిల్లో భార్యను వదిలేయమని చెప్పలేదు బైబిల్. ఎలాగ కొందరు కుట్రకారులు, కుట్ర పొందినోళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి భార్యని విడనాడాలా అని మోసదారం చేస్తారులా చెప్పిందంటే కలిసి ఉన్న వారిని ఎడదీయడానికి ఎవరికి భూమి మీద అధికారం లేదన్నాడు యేసుప్రభు. తెలుసా? ఇలాంటి మాట చెప్తే ఈ బూతి పుస్తకము ఎందుకు పనికిరాదు అని అంటున్నాడు. ప్రేమైన వారు అదిగితే ఎన్నో వస్తాయి భూమి మీద. జ్ఞానం లేని వారు అంట నా ప్రజలను ఏమన్నాడు? నా ప్రజలను మింగు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఆయన ప్రజలు వేరా? ఇక్కడ అర్థమవుతుంది మీకు? ఆయన ప్రజలు వేరా, పాపాత్ములు వేరా. నా ప్రజలు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఓకే, నా ప్రజలను మింగు పాపాత్ములు. ఆయన ప్రజలు వేరా, పాపాత్ములు. అంటే ఎలా మింగుతున్నారు? చంపేయాలని చూస్తున్నారు ఈ ప్రజలు. వీళ్ళు పాపాత్ముల, యథార్థవంతుల? నీ పిల్లలకి ఎక్కడ మేలు జరుగుతుందా? నువ్వు చెప్పుకో.
నువ్వు చెప్పుకో, క్రైస్తవుల ఇంటి కాడ వెళ్ళి చెప్పుకో. ఎవరన్నా నిన్ను అంటారా? ఎక్కడన్నా ఒక క్రైస్తవుడు వచ్చి కమీస్ కట్టుకున్నట్లు ఉందా? నువ్వు నమ్ముతావా యేసుప్రభుని? నమ్మక ఎత్తించి పొడసనా నేను ఉందా? నువ్వు నమ్ముతావా దేవుని? యేసుప్రభు నమ్ముతావా కత్తించి పొడసనా అన్నాడు ఎవడన్నా? అనలేదు. మరి ఎందుకు ఇలా తయారవుతున్నారు వీళ్ళు? పాపాత్ములు అంట. ఏమన్నాడు? దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, మనం ఎవరిని నమ్మినా మన యథార్థత ఏంటి? మన నీతి ఏంటి? పరిశుద్ధత. మన యథార్థత ఏంటి? పరిశుద్ధత. మన చూపేటి? పరిశుద్ధత. మన చెయ్యేటి? పరిశుద్ధత. మన నడగేటి? పరిశుద్ధత. భూమిలో అన్ని ఇచ్చాడు దేవుడు, చాలా ఇచ్చాడు. పీల్చుకోవడానికి గాలి ఇచ్చాడు. గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నువ్వు ఏమైనా చెప్పగలవా? ఏ స్పెషలిస్ట్ చెప్పగలడు? ఏ సైంటిస్ట్ చెప్పగలడు? కొన్ని వేల కోట్లు రూపాయలు ఉన్నవాడు చెప్పగలడా? ఆయన ఇచ్చే శ్వాస పీల్చుకుంటాం, ఆయన ఇచ్చే గాలి నీకులాగైనా పీల్చుకుంటున్నాడు. నీకులాగైనా ఉన్నది. కులం అంటావు, మతం అంటావు, పిచ్చి అంటావు. ఎక్కడ కులము, ఎక్కడ మతము? ఎర్రబామం గారు అన్నారంటావు. ఏమనంటే కులం లేదురా, మతం లేదురా, పిచ్చివారులారా అన్నాడు ఆయన. తెలుసా? అది అందరూ సమానమే. ఫస్ట్ మనిషిగా చూడు. నీ ఈదులో శుభార్తకు వచ్చారా? నువ్వు అనుజనుడివే కదా, నీ ఈదులో శుభార్తకు వచ్చారా? అమ్మా మేము నమ్ముకోము చెప్పే. నేను ఒక దగ్గర శుభార్తకి వెళ్ళాను, మాకే దేవుళ్ళు ఉన్నారన్నారు. సరే అమ్మ, మీ విశ్వాసం కాదన్ను, కానీ కొన్ని మాటలు చెప్పాను. చెప్తారు, విను. నీకు నచ్చితే విను, నచ్చపోతే వెళ్ళిపో. నన్ను విను, నన్ను వెళ్ళిపో. లేకపోతే ఆ వ్యక్తినే వెళ్ళిపో, నన్ను వినను అను. చెప్పడం ధర్మం. ఎందుకంటే మాకు దేవుడు మాకు ఆజ్ఞలు ఇస్తాడు. నా నిమిత్తం మీరు శుభార్తకి వెళ్తారు కదా, కొడతారు, విమర్శిస్తారు. వీళ్ళు ఎవరంటే పాపాత్ములు. నా ప్రజల మీద పడే. ఎవరంట? నా ప్రజల మీద పడే, నా ప్రజలను మింగు పాపాత్ములు. తెలివి లేదా? ఎవరంట? ఎవరు? నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? దేవుడు అంటున్నాడు, ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించాను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఏ దారి తొలగిపోయారు? నీతి అనే దోవ తప్పిపోయారు. ఎవరిదో చెప్పిన మాట సొవులో రాయేసుకున్నట్లుగా వినేస్తే ఎలాగండి వినేస్తే? ఎవరిదో చెప్పిన మాట వినేస్తే ఎలాగా? ప్రియమైన దేవుని సంగమా, మనం నేర్చుకోవాలి. దేవుడి మాట చొప్పున మనం బ్రతకాలి.